ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో సంక్రాంతి వస్తున్న హరిదాసుల జాడ కనిపించడం లేదు. గతంలో సంక్రాంతికి వారం రోజుల ముందుగానే హరిదాసులు నుదుటిపై విష్ణునామం, తలపై అక్షయ పాత్రతో, చేతిలో చిడతలు, భుజాన తంబురతో, రామనామ కీర్తనతో ప్రతి ఇంటికి తిరుగుతూ ధాన్యాన్ని స్వీకరిస్తూ భిక్షాటన చేస్తూ ఉండేవారు. నేటి ఆధునిక యుగంలో జీవనశైలి మార్పులు, హరిదాసులకు గౌరవ మర్యాదలు లేకపోవడంతో, భిక్షాటన వెయ్యకపోవడంతో జీవనోపాధి కోసం వేరే మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వంశపారంపర్యంగా కొనసాగుతున్న హరిదాసులు కనుమరుగైపోయే పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఆదుకుంటే తప్పితే హరిదాసుల వ్యవస్థ కొనసాగే పరిస్థితి లేదంటున్న హరిదాసులు. హరిదాసులు అండి, ప్రతి సంవత్సరం సంక్రాంతి దండ మాసం తిరుగుతామండి. పెట్టినమ్మ పెడుతుంది, పెట్టినమ్మ పెట్టట్లా. హరిదాసుల్ని గౌరవించి మన నియోజకవర్గంలో 20 మంది ఉన్నాం సార్, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏదన్నా మాకు సాయం చేసి వారిని నిధులు కేటాయించి మాకు కాపాడమని చెప్తున్నాం సార్. ఉన్నారు తగ్గిపోతున్నారు. మేము కూడా తిరుగుతాం, లేకపోతే లేదు స్వామి. పొద్దున్న నుంచి తిరిగినా కూడా భిక్ష వేసేవాళ్ళు తగ్గిపోయారు స్వామి. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటేనే భిక్ష వేస్తున్నారు. హరిదాసులు అడుగుపట్టిపోతున్నారు. దాని గురించి మమ్మల్ని లైన్లో తీసుకొచ్చి చేస్తే అభివృద్ధి చేస్తామండి. మా పిల్లగాళ్ళు కూడా వద్దంటున్నారు. అందుకోసం మేము వెనకటి నుంచి తిరుగుతున్నాం కాబట్టి మా ఆచారం ప్రకారం మేము తిరుగుతున్నాం. మమ్మల్ని చూసి గౌరవించి మమ్మల్ని ఒక దారి చేర్చండి హరిదాసులు. For more interesting updates, do like, share and subscribe to Volga News.